మీరు అసలు దాన్ని చట్టసభగా గౌరవించారా అని అడుగుతున్నాం. మీ నిర్ణయాలేమో మీ మాటలకు వ్యతిరేకంగా ఉన్నాయి, మీ మాటలేమో తీయగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అసెంబ్లీలో మాట్లాడిన మాటలు బాగున్నాయి. ఎవరిని అవహేళన చేయొద్దు, ఎవరిని అవమానపరచొద్దు, అందరూ బాగుండాలి అని వారు మాట్లాడినట్టుగా మాట్లాడటం మేము విన్నాం, చూసాం, సంతోషించాం. 5:30కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశాడు. 9:30కేమో అసెంబ్లీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. 10 గంటలకేమో జగన్మోహన్ రెడ్డి గారిని చంపుతానన్న వారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము ఈ రాష్ట్ర ప్రజలు ఏమని చూడాలి, ఏమని అర్థం చేసుకోవాలి? ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికుందని ఆలోచించాలా? బ్రతికే ఉందా? బ్రతికే ఉంటే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ బిల్డింగ్ జోలి వెళ్ళకూడదు కదా. ఆ బిల్డింగ్ల జోలి ఎందుకు వెళ్ళారు? మీడియాల్లో మేము కట్టించిన కట్టడాలన్నీ అక్రమంగా మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా తప్పని చెప్పి అంటున్నాం. మీడియాకు కావాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నాం, ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతుల కాపీలన్నీ మీకు పంచుతాం. ప్రభుత్వంచే అధికారికంగా ఇచ్చిన ఆదేశానుసారంగానే మా భవన నిర్మాణాలు జరిగినాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా, ఒక్క చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భవన నిర్మాణాలు అక్రమంగా కానీ ఇల్లీగల్ గా కానీ నిర్మాణాలు జరగలేదని చెప్తున్నాం. ఈ అబద్ధ ప్రచారాన్ని ఆపివేయమని కోరుతున్నాం. పదే పదే ఓ నాయకుడి మీద మాటల దాడి చేశారు, అబద్ధాలు ప్రచారం చేశారు, ప్రజలను భయభ్రాంతులు చేశారు, ప్రజలకు ఆశ పెట్టారు. ఇప్పుడేమో వక్ర మార్గంలో ప్రజలను గందరగోళం పరిచే విధంగా ఇంకా వైసీపీ పార్టీని, నాయకులను, కార్యకర్తలను, స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీకి వెళ్తే అవహేళన చేపిస్తారా? అల్లరి చేపిస్తారా? అపహాస్యంగా మాట్లాడిస్తారా? కారును చుట్టుముట్టి వ్యంగ్యంగా మాట్లాడిస్తారా? ఇదేనా మీ ప్రజాస్వామ్యం అని చెప్పి అడుగుతున్నాం. ఇందుకైనా మీకు 161 మంది సీట్లను ఎమ్మెల్యేలుగా గెలిపించి మీకు అసెంబ్లీకి పంపించింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచడానికేనా? జగన్మోహన్